శ్రీకృష్ణ ఫ్రెండ్స్ ముందుగా మీరు ఈ పాట చూడండి. Habit, no acting, fly like Aladdin. Genie on my back, got love for the South Asians, got love for my ఈ ex. పాట పేరు బిందీ అండ్ బ్యాంగిల్స్. ఈ పాటలో కనిపిస్తున్న గాయని పేరు రాజాకుమారి. ఆమె ఒక ప్రముఖ అమెరికన్ ర్యాపర్, సాంగ్ రైటర్ మరియు సింగర్. రాజాకుమారి తల్లిదండ్రులు సౌత్ ఇండియన్ హిందువులు అయినప్పటికీ ఆమె జననం కాలిఫోర్నియాలో జరిగింది మరియు ఆమె చిన్నతనం నుంచి అమెరికాలోనే ఉంటున్నారు. బిందీ అండ్ బ్యాంగిల్స్ అనగా బొట్టు మరియు గాజులు. బిందీ అండ్ బ్యాంగిల్స్ అనే పాట ద్వారా తన అమెరికన్ అభిమానులకు మన పురాతన సంస్కృతి మరియు సాంప్రదాయాల గర్వాన్ని తెలియజేయడానికి ఇంగ్లీష్లో రూపొందించారు. ఇందులో కొంచెం హిందీ కూడా ఉంది. ఈ పాటలో ఋషులను, ప్రాచీన ధర్మశాస్త్రాలను ఫ్యూచరిస్టిక్ విధానంలో రచిస్తున్నట్లు చూపించారు. ఈ మహానుభావుల ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, స్పిరిచువల్ అవేకనింగ్ని ప్రతిఫలింపజేయడానికి వారి మస్తకంపై మరియు వారు రచిస్తున్న గ్రంథాన్ని సృజనాత్మకంగా, ఆధునికంగా చిత్రీకరించారు. ఇది మన సాంప్రదాయాన్ని ఒక మోడర్న్ దృక్కోణంలో చూపించడానికి చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇలాంటి అత్యంత ఫేమస్ హిందూ సాంగ్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఇవి ఇంగ్లీష్లో పాడబడి మన సనాతన ధర్మ సంస్కృతిని గర్వంగా ప్రదర్శిస్తాయి. ఈ పాటలలో ఒక్కో పాటకు ఎన్నో బిలియన్ వ్యూస్ ఉన్నాయి మరియు ఈ పాటలన్నీ భారతదేశం కంటే విదేశాల్లోనే ఎక్కువగా ప్రాచుర్యం పొందినవి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే వీడియోకు లైక్ చేయండి. ఇంకా ఇలాంటి యూనిక్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోలను చూస్తూ ఉండటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న పాట పేరు కోల్ప్లే, హిమ్ ఫర్ ద వీకెండ్. ఇది దాదాపు 8 సంవత్సరాల క్రితం విడుదలైంది. జాన్ మార్టిన్ యూకేలో ఒక ప్రముఖ సింగర్, సాంగ్ రైటర్ మరియు మ్యూజిషియన్. సనాతన ధర్మం మరియు భారతీయ సంస్కృతితో గాఢంగా ప్రభావితులయ్యారు. ఈ పాటలో సనాతన ధర్మంలోని ఆధ్యాత్మిక జీవన శైలిని అద్భుతంగా చూపించారు. పాట ప్రారంభంలో హిందూ సన్యాసులను ఆలయంలో పూజ చేస్తూ చూపించారు. తరువాత హోలీ పండుగ యొక్క అందం, అలాగే భారత్లోని పవిత్ర ప్రదేశాలను సున్నితంగా చిత్రీకరించారు. ముఖ్యంగా హిందూ ధర్మం ఆధారంగా రూపొందించిన ఈ పాట యూకేతో పాటు స్విట్జర్లాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, స్వీడన్, ఆస్ట్రియా, బెల్జియం, ఇటలీ, స్పెయిన్లో కూడా అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ పాటకు 15 మిలియన్లకు పైగా లైక్స్ మరియు 5 లక్షల కంటే ఎక్కువగా కామెంట్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు హిందూ ధర్మ సంస్కృతి గురించి హృదయపూర్వకంగా ప్రశంసించారు. తరువాత బ్రోదావి అనే సౌత్ ఇండియన్ హిప్ హాప్ ఆర్టిస్ట్ మరియు ర్యాపర్ గురించి తెలుసుకుందాం. అతను పాడిన ఆత్మారామ పాట గురించి మాట్లాడుకుందాం. పాటకు ఇన్స్టాగ్రామ్లో 3 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. బ్రోదావి కూడా సనాతన ధర్మ చరిత్ర ద్వారా ప్రభావితుడయ్యారు. ఆయన ఇప్పటికే ఇంగ్లీష్లో అనేక పాపులర్ పాటలు పాడి ప్రఖ్యాతి పొందారు. అదేవిధంగా బ్రోదావి ఐగిరి నందిని స్తోత్రం పాడారు. దీనికి 2 కోట్లకు పైగా వ్యూస్ ఉన్నాయి. ఈ కళాకారులు తమ కళ ద్వారా తమ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇండియాలో ఇలాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులకు మనం హృదయపూర్వకంగా సెల్యూట్ చేయాలి, ఎందుకంటే వారు సనాతన ధర్మాన్ని గర్వంగా ప్రదర్శిస్తున్నారు. తరువాత పేరు పీస్ ఆఫరింగ్స్, ఓం నమః శివాయ సాంగ్కి దక్కుతుంది. ఈ పాటను స్టీవెన్ కపూర్ పాడారు. వీరి పేరు అపేచియన్ ఇండియన్గా ప్రసిద్ధి. ఇప్పటికే 57 ఏళ్ల వయసులో ఉన్న ఈ ఇండియన్ హిందువు 1967లో ఇంగ్లాండ్లో జన్మించారు. భగవంతుడి శివుడిపైన పాడిన ఈ ఇంగ్లీష్ పాటను 2011లో విడుదల చేశారు. ఫ్రెండ్స్, ఈ పాటను వినండి. ప్రముఖ ఆఫ్రికన్ అమెరికన్ హాలీవుడ్ నటి మరియు గాయని మేరీ మిల్బెన్ పాడిన ఓం జయ జగదీశ హరే భక్తి గీతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ మిల్బెన్ ఈ పాటను యూట్యూబ్లో పోస్ట్ చేశారు. ఈ శ్లోకం తనని కదిలిస్తూ ఉంది, తన ఆత్మను తాకుతుంది, భారతీయ సంస్కృతిపై తన అభిరుచిని రేకెత్తిస్తుంది అని తాను పోస్ట్ చేశారు. ఫ్రెండ్స్, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి మొత్తం తెలియజేయడానికి ఎందరో కృషి చేస్తున్నారు. ఎన్నో విధాలుగా సనాతన ధర్మ ప్రచారం జరుగుతూనే ఉంది.
ఎందరో సనాతన ధర్మానికి ఆకర్షితులవుతున్నారు. ఇష్టంగా ఈ మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఆనందంగా జీవించాలనుకునేవారు తప్పక ధర్మ మార్గంలోనే నడుస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.